మనం ఏదైనా సరుకు కొంటే ఆ సరుకు మనల్ని ఆ వ్యాపారస్తుడు చెప్పినటువంటి విధంగా లేదు అంటే ఈ సరుకుతో మీకు ఇంత మంచి జరుగుతుంది ఇంత చక్కగా ఉంటుంది అని చెప్పి అలా లేకపోతే మనం వినియోగదారుల కోర్టులో కేసులు వేయచ్చు. ఈ విధానాన్ని వివిధ విభాగాలకి వర్తింపచేసింది భారతదేశం. అందులో డాక్టర్లు వైద్య వృత్తిని కూడా ఇందులో చేర్చారు వినియోగదారుల పరిధిలోకి, వినియోగదారుల చట్ట పరిధిలోకి. అంటే సరైనటువంటి సేవలు అందించకపోతే వైద్యశాలల మీద కూడా కేసులు పెట్టచ్చు మనం. అదే తప్పు. వాస్తవంగా వైద్యశాల అన్నటువంటిది సరైన వైద్యం అందిందా లేదా అని ఎవరు ధృవీకరిస్తారు? మామూలుగా జిల్లాకి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖాధికారికి కంప్లైంట్ చేయాలి తప్పించి ఇట్లాగా వినియోగదారుల కోర్టులో చేసేది చాలామందికి తెలియదు. అది కానీ వినియోగదారుల కోర్టు చట్ట పరిధిలో ఉన్నారు. మనకి ఎక్కువ టెస్టులు ఎందుకు చేపిస్తున్నారంటే అదే కారణం. ఎప్పుడైనా సరిగ్గా చూడలేదు అని చెప్తే ఇదిగో ఇన్ని టెస్టులు చేసాం దీనికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చామంటూ రికార్డెడ్గా చూపించడం కోసమే అంత చేస్తున్నారు. అందువల్లే మనకు 100 రూపాయలు అయ్యే ఖర్చు ఇప్పుడు 1000 రూపాయలు అవుతుంది వినియోగదారుల చట్ట పరిధిలోకి వచ్చాక. అయితే ఇట్లాంటి తీర్పులు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇప్పుడు న్యాయవాదులు వినియోగదారుల చట్ట పరిధిలోకి రారని తేల్చి చెప్పింది. న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైందని, ఇది ఇతర సంప్రదాయ వృత్తుల లాంటిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాద వృత్తి సేవాభావంతో కూడుకున్నదని, పవిత్రమైందని, ఇందులో వ్యాపార వాణిజ్యానికి తావులేదని వెల్లడించేది. న్యాయవాదుల పని విధానం ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి న్యాయవాదులను చేర్చలేమంటూ కీలక తీర్పు వెలువరించింది. సేవాలోపం కింద వినియోగదారుల కోర్టులో వారిపై దావా వేయడం సాధ్యం కాదని తేల్చెప్పింది. లాయర్లు అందించే సేవలు వ్యక్తిగత సేవల కిందకు వస్తాయని పేర్కొంది. లాయర్ల సేవలు పొందడం ఒక కాంట్రాక్ట్ లాంటిదని ఉద్ఘాటించింది. సర్వీస్ నిర్వచనం నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 పరిధిలోకి లాయర్లు వారు అందించే సేవలు వస్తాయని స్పష్టం చేస్తూ 2007లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి, పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ మీద జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 1986 నాటి చట్టం స్థానంలో తీసుకొచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 పరిధిలో న్యాయవాదులు చేర్చలేమని వెల్లడించింది. పిటిషన్ కొట్టేసింది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని తెలిపింది. న్యాయవాదులు కూడా న్యాయ వ్యవస్థలో భాగమేనని వివరించింది. న్యాయ వ్యవస్థను స్వతంత్రతను కాపాడడంలో న్యాయవాదులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.